న్యూస్ నూతన సంవత్సరం వేళ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమన్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయన్నారు. నేను మారాను, మీరు మారాలన్నారు. కాంగ్రెస్ లో చాలా వలసలు ఉన్నాయన్నారు. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం కేటాయించాలన్నారు సీఎం. సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలని సూచించారు. నూతన సంవత్సరం వేళ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమంటూ కూడా సీఎం రేవంత్ అన్నారు. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు కూడా తన దగ్గర ఉన్నాయంటూ, తాను మారాను, మీరు కూడా మారాలంటూ కూడా రేవంత్ అయితే పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ లో ప్రస్తుతం చాలా వలసలు కూడా ఉన్నాయంటూ కూడా రేవంత్ చెప్పారు. ఇక వర్గాలను దూరం పెట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు సమయం కేటాయించాలన్నారు. సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలని కూడా ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు సీఎం రేవంత్. నూతన సంవత్సరం వేళ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమన్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేలు ప్రోగ్రెస్ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయన్నారు. నేను మారాను, మీరు మారాలన్నారు. కాంగ్రెస్ లో చాలా వలసలు ఉన్నాయన్నారు సీఎం. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం కేటాయించాలన్నారు. సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలని సూచించారు సీఎం రేవంత్. నూతన సంవత్సరం వేళ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమంటూ కూడా గుర్తు చేశారు సీఎం రేవంత్. అయితే ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు ప్రతి ఒక్కరిది తన దగ్గర ఉన్నట్టు కూడా చెప్పారు. అయితే నేను మారాను, మీరు కూడా మారాలన్నారు సీఎం. ఇక కాంగ్రెస్ లో చాలా వలసలు ఉన్నాయన్నారు. వర్గాలను దూరం పెట్టి కూడా ప్రతి కార్యకర్తలు సమయం కేటాయించాలని కూడా సూచించారు. ఇక సమన్వయంతో ప్రతి ఒక్కరూ పనిచేసి ఎన్నికల్లో గెలవాలని కూడా పిలుపునిచ్చారు సీఎం. నూతన సంవత్సరం వేళ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమన్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయన్నారు. నేను మారాను, మీరు కూడా మారాలన్నారు. కాంగ్రెస్ లో చాలా వలసలు ఉన్నాయన్నారు. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం కేటాయించాలంటూ కూడా సూచించారు. ఇది సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలని సూచించారు సీఎం రేవంత్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి. మనం చూస్తున్నాం ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అయితే ఎలాంటి దిశానిర్దేశం చేశారో డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన ముగిసింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వరుసగా వచ్చి కలిశారు. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా
రేవంత్ రెడ్డితో జూబ్లీ నివాసంలో సమావేశమయ్యారు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలన్న దానిపైన కూడా దిశా నిర్దేశం చేసినట్టుగా సమాచారం. వచ్చే ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అది ఫిబ్రవరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ ఎన్నికల్ని టార్గెట్ గా ఎమ్మెల్యేలు మంత్రులు పనిచేయాలని చెప్పి కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేశాడు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టులు మీ పనితీరు అంతా కూడా నా వద్ద ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యేలకు చెప్పారు. నేను మారాను, మీరు కూడా మారండి. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక సామాన్య వ్యక్తిగా మీరు మారి వాళ్లకు దగ్గరగా ఉంటే మనం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలు సాధిస్తామని చెప్పి కూడా వాళ్ళకి దిశ నిర్దేశం చేశారు. రాబో కాలంలో కూడా కాంగ్రెస్ లో చాలా వలసలు వస్తాయి, అవన్నీ నా బాధ్యత అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పాడు. ఏదైతే కొన్ని వర్గాలను దగ్గరికి తీసి కొన్ని వర్గాలను దూరం పెట్టడం అంటే వర్గ విభేదన అనేది జరుగుతుంది, అది చేయకండి. ఎందుకంటే కొంతమందిని దగ్గర తీయడం వల్ల కొంతమంది దూరం పెట్టడం వల్ల చెడ్డ పేరు వస్తుంది. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఉందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఖచ్చితంగా కార్యకర్తలను, కింది స్థాయి నాయకులను వాళ్ళందరినీ పట్టించుకోండి, వాళ్ళందరితో సమన్వయంతో పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెప్పి కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. ఇందులో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో కూర్చుని మాట్లాడారు. ఎందుకంటే 1 year పాలన ముగిసిపోయింది కాబట్టి మనం వచ్చే ఎన్నికల్లో రైతు భరోసాకు సంబంధించి కూడా వేయబోతున్నాం. అలాగే 12,000కు సంబంధించిన ఉపాధి హామీకి సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో అది కూడా ప్రభుత్వం వేయబోతుంది. వాళ్ళకి సంబంధించిన బడ్జెట్ కూడా రెడీ చేస్తున్నామని చెప్పారు. సంక్రాంతి తర్వాత సంక్రాంతి లోపల కూడా రైతు భరోసా కూడా రైతులకు వేస్తాం. అందులో ఏందనేది 5 ఎకరాల 10 ఎకరాలు కూడా నిర్ణయించుకొని క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ద్వారా ముందుకెళ్తున్నామని చెప్పి వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా విజయం దిశగానే పనిచేయాలని చెప్పి వాళ్ళందరికీ కరాఖండిగా చెప్పారు. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.